వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఛత్తీస్గఢ్ శాసనసభలో మత మార్పిడి వ్యతిరేక బిల్లు 2026 ఆమోదం పొందింది. దీనితో కఠినమైన నిబంధనలతో కూడిన మత మార్పిడుల నిరోధక చట్టాన్ని రూపొందించిన భారతదేశంలోని 10వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. ఈ చట్ట ప్రకారం చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా మత మార్పిడులు చేసినట్లు రుజువైన వారికి 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు కనీసం 5 లక్షల జరిమానా విధించబడుతుంది. హోంమంత్రి విజయ్ శర్మ ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు 1968లో అమల్లోకి వచ్చిన పాత చట్టం స్థానంలోకి వస్తుంది. సమకాలీన సాంకేతిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా పాత చట్టానికి దాని పరిమితులు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఎవడైనా సరే ప్రలోభపెట్టి అదే ఆయిల్ రాస్తే రోగం తగ్గుద్దని, మా మతంలోకి వస్తే చెడు అలవాట్లు పోతాయని, మీ కష్టాలు పోతాయని, ఆర్థిక సమస్యలు పోతాయని, మీ జీవితం బాగుంటుందని, వెలుగు నింపుతుందని ఇలాంటి కథలు పడి ఎవడైనా మత మార్పిడి చేస్తున్నట్టు తెలిసిందనుకో కేల్ కథం దుకాన్ బందట. బాబా ఇది 10వ రాష్ట్రం 11, 12, 13, 14 అట్లా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి చట్టాన్ని అమలు చేసిన 10వ రాష్ట్రంగా వచ్చినందుకు మనందరి తరపు నుంచి కూడా అభినందనలు. సో రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ శాలరీస్, హౌస్ రెంట్ ఇలా చాలా ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్తోనే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది. అలానే ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ నెల మా కష్టాలను గట్టెక్కించండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకున్న వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయం చేయండి. వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.